దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు అద్భుతమైన అంశము నేర్చుకుంటుండగా, ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును అనే అంశం నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? మరి దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రిలారా, ఈరోజు సంఘంగా సమాజంగా కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. ఈరోజు అంశము ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. చూడండి పిల్లరా, ఈరోజు అంశము ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. చూడండి పిల్లరా, మరి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో 2 నిబంధనలు ఉన్నాయి. ఆ 2 నిబంధనల్లో ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రము వారు అనుసరించలేకపోయారు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మరి అందరినీ పాపంలో బంధించిన ధర్మశాస్త్రాన్ని, మరి పాపశాపాలను అందరినీ విడిపించడానికి మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారానికి పంపి ఆ ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. పిల్లరా, ఆ సిలువలో కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారు మరి క్రైస్తవులు. మరి ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది? అది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఈరోజు. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము. చూడండి పిల్లరా, ఈరోజు ఈ అంశమును నేర్చుకొని మన ఆత్మీయ జీవితమును కట్టుకుందాం. పిల్లరా, ఈరోజు మన ఆత్మీయ జీవితమును కట్టుకొని మనం అందరము వాక్యంకులో పడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా మనం జీవిద్దాం అని మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, మరి బైబిల్ అంతా మనదే అండి, బైబిల్ అంతా అనుసరించాలని కాదు. మరి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఏంటి? మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. 12 మంది అపొస్తలులు మరి దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకోండి, మరి శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటన్నిటినీ మీకు కలుగుతాయి అని సువార్త ప్రకటిస్తున్నారు. మరి సువార్త ఏంటి? ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం అట. పిల్లరా, ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం. ఆ శక్తిగల వాక్యం ఈరోజు లేఖనానుసారంగా మనము తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం, మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకుంటూ మరి ఈరోజు వాక్యాన్ని పట్టుకోవాలి. వ్యక్తులను పట్టుకుంటే మనం ఎటు వెళ్తామో తెలది. చూడండి పిల్లరా, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. ఈరోజు లేఖనాలను చూసుకుందాం. పిల్లరా, మరి మూలవాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనమును చదువుకుందాం. పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 21వ వచనము, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అంటాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. యేసుక్రీస్తుకి ఎందుకంటే యేసుక్రీస్తు మరి దేవుని యొద్ద ఉన్న యేసుక్రీస్తు మరి ఈ లోకానికి శరీరం ధరించుకొని ఎందుకు వచ్చాడు? దేవుని మహిమలో ఉన్న యేసుక్రీస్తు, చూడండి, దేవుని మహిమలో దేవుడితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకంకి మరి ఎందుకు వచ్చాడు? చూడండి పిల్లరా, మన దరిద్రతను తీసివేయడానికి ఆయన దరిద్రుడాయను, మనల్ని ధనవంతులు చేయడానికి. చూడండి పిల్లరా, ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అందించడానికి వచ్చాడు. పిల్లరా,
అందుకోసమే శరీర సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచించకూడదు. చూడండి పిల్లల, శరీర సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచించకూడదు. అందుకోసమే ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురని లేఖనం చెప్తున్నది. చూడండి, ఈ జీవితకాలం మట్టుకు అంటే ఈ 60, 70, 80 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నంత వరకు శరీర సంబంధమైన వాటి కోసం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ దౌర్భాగ్యులై ఉందిరట. అంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. చూడండి పిల్లలు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. అందుకోసమే ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యంను మనం సాత్వికంతో అంగీకరించండి అని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. అంతేకాదు, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనమును మనం ఎదుగునట్లయితే, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ వాక్యము. చదువుకుందాం పిల్లల లేఖనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. చూడండి పిల్లరా, వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం మరణించాడు, మరి సమాధి చేయబడ్డాడు. 3వ రోజున దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మరి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. పరిశుద్ధాత్మను వరము పొందుకుంటాము. అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అర్థమవడం వల్ల ఏమవుతుంది? ఆ సువార్త ఏంటి, ఆ సువార్తలు ఏముంది, సువార్తను గురించి పౌలు గారు ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు పౌలు గారు సువార్తను గురించి సిగ్గుపడువాడవు కావు అంటే, ఏలయనగా అంటున్నాడు. అంటే పూర్తి చెప్తున్నాడు. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇంకా మనం ఇక్కడ యూదుడు గ్రీకు దేశస్థుడు నేను పెద్దోని కాదు, ఇప్పుడు అందరూ మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది కాబట్టి అందరూ అన్ని జనులు అయిపోయారు. అన్ని జనులైన వారు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. అప్పుడు అది ఆ దేవుని శక్తి, సువార్త దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాల్లో రాయబడిన లేఖనము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడిన, దేవుని నీతి దాని యందంటే సువార్త యందు బయలుపరచబడినది అని లేఖనం సూచిస్తుంది పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాసం మూలముగా కంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడినది. దేని యందు? సువార్త యందు. చూడండి పిల్లరా, సువార్త యందు బయలుపరచబడి ఉన్నది అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనమును చదువుకుందాం పిల్లరా. సిలువను గురించిన వార్త ఏమైందట? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. సిలువను గురించిన వార్త ఏందట? నశించుచున్న వారికి వెర్రితనము. వాళ్ళకేం పని లేదండి, ఈ సిలువను గురించి చెప్తారు అనే వారికి వెర్రితనమట. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అట. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి, మనం మరణానికి జోగెడుతున్న మనల్ని సువార్త ద్వారా మనము విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి సువార్త ద్వారా మనము కడగడం ద్వారా ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ఇంకా అంతేకాదు, సువార్తను గురించి మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారికి దేవుని దయాపూర్వక సంకల్పమాయనట. చూడండి, వెర్రితనం చేత నమ్మాలి. నేను ఎవరినో నమ్మిస్తాను అని మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థము అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లలు, సువార్త ప్రకటించాలి. మనము ఏది ప్రకటించినా అది దుర్వార్తే అవుతుంది. సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు?
మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఆ సిలువలో కార్చిన రక్తద్వారాల ద్వారా నేను పాపినని మనం పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఆ మహిమేంటి? ఆ క్రీస్తు మహిమను ధరించుకోవడం ద్వారా మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:21 రాయబడిన లేఖనం చదువుకుందాము. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడండి పిల్లరా, దేవుని దయాపూర్వక సంకల్పము ఏంటి? సువార్త ప్రకటించడం అనేది, సువార్త వినడం ద్వారా నేను పాపిని అని చూడండి పిల్లరా, 1వ శతాబ్దంలో పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అయ్యో మేము ఇంత తప్పు చేశామా అని హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. హృదయాలు పొడవబడ్డాయట. వారి హృదయాలు పొడవబడి సహోదరులారా మేమేం చేస్తామంటే ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందండి. అందుకోసం చూడండి పిల్లరా, సువార్త అంటే ఏంటి? సువార్త ఏంటి? అందుకోసం నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఆ సువార్త వల్లనే మీరు రక్షింపబడుదురు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-4 చదువుకుందాం పిల్లరా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుచున్న సువార్తను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి? మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడలా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారయ్యుదురు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. ఈ సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించడం ద్వారా మరి విన్నవారి హృదయాలు పశ్చాత్తాపపడతాయి, పొడవబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మరి మా అందరి నిమిత్తం మా పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటావు. మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు ఈ రక్షణ వాక్యము మా యొద్దకు తేబడి ఉన్నది. చూడండి పిల్లరా, అపోస్తల కార్యము 13వ అధ్యాయం 26వ వచనంలో లేఖనం చదువుకుందాం. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి పిల్లరా, ఈ సువార్త ఏంది? రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అబ్రాహాము వంశస్థులారా, చూడండి, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. చూడండి పిల్లరా, రక్షణ వాక్యము సువార్త వినాలి. సువార్త ద్వారా హృదయాలు పొడవబడాలి, పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి, యేసుక్రీస్తు నేను పాపినని మనము మన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రీస్తు మహిమను ధరించుకుంటాము. అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లలు, కాబట్టి దేవుని వాక్యం వలన ఈ రక్షణ అన్యజనులకు పంపబడి ఉన్నది అని చూడండి. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడిన మాట. మరి అన్యజనులకు ఏంది? రక్షణ సువార్త ఏంటి? రక్షణ సువార్తలు ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మ మరి పాపానికి జోగడుతున్న మనల్ని నరకానికి పాత్రులమై ఉన్న మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మరి పరలోకాన్ని చేర్చడానికి గొప్ప భాగ్యం ఉన్నది సువార్తలో. అందుకోసమే లేఖనాలు చదువుకున్న పిల్లలు అపోస్తల కార్యము 28వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది, మీరు తెలుసుకొందురుగాక. చూడండి పిల్లరా, ఈ రక్షణ వాక్యము అన్యజనుల యొద్దకు ఎందుకు వెళుతున్నది? సువార్త ఎందుకు ప్రకటించబడుతున్నది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మ
నిత్యనాశనానికి జోగాడుతున్న మనల్ని మరి ఆ నాశనంలో నుంచి జీవంలోనికి నడిపించడానికి, చూడండి, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడండి. మనమై ఉన్న ఆత్మ నశించిపోతున్న పాతాళానికి జోగాడుతున్న మన ఆత్మలను రక్షించడానికి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అందుకోసమే సువార్త వినండి. సువార్త వినడం ద్వారా మనము ఆ సువార్త విని నేను పాపినని మనము పాపాలను ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నప్పుడు అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాం. దాని ద్వారా క్రీస్తు మహిమను ధరించుకున్న మనము మరి పరలోకానికి వారసులము. క్రీస్తు దేవునికి వారసులము. గొప్ప భాగ్యం మనకున్నది అని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే ఇంకా అంతేకాదు పిల్లారా, అపొస్తలుల కార్యం 16:17 వచనంలో మరి లేఖనాలు మనం చదువుకుందాం పిల్లారా. మరి దయ్యం పట్టిన ఒక ఆమె, పుతోను దయ్యం పట్టిన ఒక ఆమె ఏం చెప్తున్నది? పౌలు శీలలు వాక్యం చెప్తున్నప్పుడు వారిని గురించి, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారు. వీరెవరు? దేవుని దాసులు. వీరు రక్షణ మార్గం మీకు ప్రచురించి వారై ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. అపొస్తలుల కార్యం 16:17 వచనంలో రాయబడిన లేఖనం మనం చదువుకుందాం పిల్లరా. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు. ఎవరట? సర్వోన్నతులైన దేవుని దాసులు. మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేయిచు చెప్పెను. చూడండి, కేకలు వేయిచు చెప్పెను. చూడండి పిల్లరా, అందుకోసమే వాక్యము ఆ వాక్యము మన క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనం ఏం చేయాలా? ఆ వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసించే విధంగా ఉండాలి. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించుచు, బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి పిల్లరా, వాక్యం మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన పనేంటి? మన ఆత్మీయ ఆహారము దినదినము వాక్యం చదువుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా నా ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనము వాక్యంతో హృదయంలో సమృద్ధిగా నివసించే విధంగా మనం మెసులుకోవాలి. అప్పుడు మనము ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారా అని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ఇది నీ మోసము, ఇది సత్యము అని మనము వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాము. అందుకోసమే సత్యవాక్యం సమృద్ధిగా మన హృదయంలో నివసించే విధంగా ఉన్నామా? మనం ఈరోజు మాకు వ్యక్తులు చెప్తున్న సిద్ధాంతాలను మట్టుకొని వెళ్ళిపోతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మనం పట్టుకోవాలి. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 1:5-6 వచనాల్లో రాయబడిన మాట, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యం చొప్పున ఏం చేయాలా? బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు నిరీక్షించాలి. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 1:5-6 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకుందాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యం చొప్పున. చూడండి, సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లు మీరు దేవుని కృపను గురించి విని సత్యమును గ్రహించిన నాట నుండి సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి పిల్లరా, సువార్త ఏం చెప్తుంది? సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నది. అందుకోసమే సువార్తలో ఉంది ఏంటి? దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్త ప్రకటించకుండా ఏది ప్రకటించినా అది దుర్వార్తే అయిపోతుంది. ఆ దుర్వార్తనే సత్యమైన విధంగా ఈరోజు మరి క్రైస్తవ సమాజంలో మరి జరుగుతున్న పరిస్థితులను మనము ఆలోచన చేసుకోవచ్చు. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థమవుతాయి? మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మన అందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, నేను పాపినని గ్రహించి ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకుంటాం. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు వాక్యం అర్థమవుతుంది. ఆ వాక్యం ద్వారా మనోనేత్రాలు వెలిగింపబడి దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉన్నది ప్రియులారా. మరి మనం ఏ విధంగా ఉన్నాం? ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని ప్రతిదినము మరి చదువుకుంటున్నామా?
వింటున్నామా, అర్థం చేసుకుంటున్నామా, వాక్య ప్రకారంగా నేను ఉన్నానా లేదా అని మనల్ని మనం వాక్యంతో మనం సరిచూసుకుంటున్నామా, ఎలా ఉన్నాము చూడండి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. అందుకోసమే నీవును నీ ఇంటి వారును ఈ మాట వలనే రక్షణ పొందురు. దేని వలన? స్వార్థ వలన. అపొస్తల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వల్ల రక్షణ పొందవలనో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి వారిని తన ఇంటనున్న నిలిచిన వారితో చెప్పిన యొక్క దేవదూత చూసిన సంగతి మాకు తెలిపెను. చూడండి పిల్లరా, ఏ మాటల వలన? సువార్త వలన నువ్వు రక్షణ పొందుతారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలండి? శరీర సంబంధమైన వాటి కోసం నమ్ముకోవాలా? యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం ఉంచాలండి? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికండి. ఈ శరీర సంబంధమైన వాటి కోసం నమ్మకూడదు అని లేఖనం చెప్తుంది. చూడండి, ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఏడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. మనం అర్థం చేసుకునడంలో పొరపాటు జరుగుతున్నది. అందుకోసమే ఈరోజు మరి ప్రకృతి సంబంధమైన బోధలు ఎందుకు వచ్చాయి? అందుకోసమే మనుషులు శరీర సంబంధమైన వాటి కోసం, ప్రకృతి సంబంధమైన వాటి కోసం వెంపర్లాడుతున్నారు. మరి లోకంలో నుంచి నువ్వు ఈ క్రీస్తు యొద్దకు వస్తే, క్రీస్తు యొద్ద ఏంటి? లోక సంబంధమైన వాటికి, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి నువ్వు నమ్మితే, ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన వారినమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అందుకోసమే ఈ ప్రకృతి సంబంధమైన వాటి కోసం కాదు, మనమై ఉన్న ఆత్మను రక్షించుకుందాం. మనము రక్షణ ఏ విధంగా తీసుకున్నాం? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆత్మలను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని మనము మరి వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు మన అందరి పాపాల నిమిత్తం మరణించాడు. సిలువలో ఖర్చిన రక్త ద్వారాల ద్వారా మరి నేను పాపినని ఒప్పుకొని, మన పాపాలను ఒప్పుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు అప్పుడు మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటాము పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడిన మాట, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించుకున్నట్లు. మరి చూడండి పిల్లరా, దాసులైన వారు ఏ విధంగా ఉండట? మన రక్షకుడైన దేవుని ఉపదేశములు అలంకరించుకున్నట్లు దానిని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో మరి నడవాలి, దాని ప్రకారంగా ఉండాలి దాసులైన వారు అని లేఖనం చెప్తుంది. 8-9 వచనాలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో 8-9 వచనాలు చదువుకుందాం. నీ ఉపదేశము మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హిత వాక్యము కూడినదిగా ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులను తన యజమానులకు ఎదురు మాట చెప్పక. చూడండి పిల్లరా, మరి ఎలా ఉండాలి? వాక్యాన్ని, రక్షకుడైన యేసుక్రీస్తు వాక్యాన్ని అలంకరించుకున్నట్లుగా ఉండాలి. సేవకుడు ఏ విధంగా ఉండాలి? వాక్యము సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి, అలా నడుచుకోవాలి. నిన్ను చూసి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము ఇది ఇలా ఉంటుందా అని ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఆ వాక్యమే ఏది? సువార్తను అనుసరించి జీవించినప్పుడు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. ఆ హేతువు చేతను మీరును దేవుని గురించిన వర్తమాన వాక్యం వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమని. చూడండి పిల్లరా, అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఏంటండి? వాక్యము, సువార్త ఏం చెప్తుంది? విశ్వాసులైన మనలో హృదయంలో కార్యసిద్ధి కలిగేసేది వాక్యం అండి. ఆ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనం వాక్యంతో బ్యారేజీ వేసుకోవాలి. వాక్య ప్రకారంగా ఉన్నానా లేదా? మరి వాక్యం చెప్తున్న ప్రకారంగా ఎందుకు లేను?
మరి శరీరానుసారంగా ఉన్నానా ఆత్మానుసారంగా ఉన్నా ఎందుకు ఈ విధంగా లేను అని వాక్యంతో మనల్ని మనం సరితీసుకోవాలి. అందుకోసమే ఏక మనస్సు గలవారై నిలిచినట్లు నేను మిమ్మల్ని గురించి వినులాగున క్రీస్తు సువార్తను తగినట్టుగా ప్రవర్తించుకొనుడి. చూడండి, ఏక మనస్సు సువార్త ప్రకారంగా మనం నడుచుకోవాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27-28 వచనాలు చెప్తున్నాయి. పిల్లరా, చదువుకుందాం పిల్లరా. నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసమునకు పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా అట్లు మీరు బెదిరించు వారికి బెదిరింపకుండా వారికి నాశనము మీకు రక్షణ కలుగుటకును సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగుచున్నది. సువార్త సత్యం చొప్పున ఏక మనస్సుతో కలిగి ఉండాలి. చూడండి, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి అని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే కాదు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల తన ప్రజల కోసము పవిత్రపరుచుకున్నాడు తన్ను తాను. యేసుక్రీస్తు తీతుకు రాసిన పత్రిక 2:14 వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లల. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, చూడండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజల కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగాను చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు మన కొరకు అర్పించుకున్నాడు. చూడండి పిల్లరా, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కొరకు, చూడండి, వాక్యానుసారంగా వాక్యం విని దాని ప్రకారంగా నడిచే విధంగా ఏక మనసు కలిగిన వారంగా వాక్యానుసారంగా ఏది మనం ఏం చేసినా వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా నా ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా, వాక్యం చెప్తున్న ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా అని వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లరా, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కొరకు కారకుడు ఆయన యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, మనందరి కొరకు నిత్య రక్షణ కొరకు కారకుడు ఆయను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:10 వచనంలో రాయబడిన మాట, తనకు విధేయులైన వారందరికీ, అంటే సువార్తకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. రక్షణను మనం కాపాడుకుంటూ అంతం వరకు రక్షణను కాపాడుకుంటూ భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాము. అందుకోసమే లూకాసు వార్తలో రాయబడ్డది ఏంది, దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా శత్రువుల నుండి మనల్ని శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేయుటకు రక్షణ శృంగము మనకు దేవుడు దయచేస్తున్నాడు అని చూడండి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. లూకాసు వార్తలో రాయబడ్డది. ఇంకంతేకాదు చూడండి పిల్లరా, మరి వాక్యమును మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణ జ్ఞానము నీకు కలుగునట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనములందు బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. చూడండి పిల్లరా, 2 తిమోతికి రాసిన పత్రిక 3:13-15 వచనాల్లో లేఖనాన్ని చదువుకుందాం పిల్లరా. 13-15 అయితే ఏమంటుడు, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తమ్మును తామే మోసపుచ్చుచు అంతకంతకు వారు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములో బాల్యం నుండి నీవెరుగుదు గనుక నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నీలకడగా ఉండుము. చూడండి పిల్లరా, వాక్య ప్రకారంగా మనము తెలుసుకున్న వాక్య ప్రకారంగా నిలిచి ఉండాలి. వాక్యంలో నిలిచి ఉండాలి. వ్యక్తులను అనుసరించదు. వ్యక్తుల ప్రకారంగా మనం వెళ్ళిపోతే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు, మనం కూడా పాతాళానికి వెళ్ళిపోయే భయంకరమైన పరిస్థితి ఉంది. అందుకోసమే వాక్యంలో నిలిచి ఉండాలి. సత్యవాక్య ప్రకారంగా ఉన్నామా లేదా, వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా మనల్ని మనము కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడే వాక్య ప్రకారంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది వాక్యము.
అందుకోసమే అనాది కాలమందే వాగ్దానం చేసి నేను కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపడిన సువార్త ప్రకటనను తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచను అని లేఖనాల్లో రాయబడ్డది. తీతుకు రాసిన పత్రిక 1:3 రాయబడిన మాట పౌలు గారు చెప్తున్నాడు తీతుకు, నా కుమారుడైన నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. చూడండి, నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఆ నిత్య జీవమును చూడండి, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకును అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచబడెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరి యుక్త కాలమందు మరి మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసం వాక్యమును నిలిచి ఉండాలి, వాక్య ప్రకారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు వ్యక్తులను అనుసరించడానికి వీలే లేదు. అందుకోసమే ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం ఏం చెప్తుంది? అందుకోసమే వాక్యం నీలో ఉంటే వాక్యమును బట్టి నువ్వు ఎదిరించేవాడివిగా ఉంటావు. వాక్యంలో ఉండి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమును బట్టి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటాము. అందుకోసమే పౌలు గారు దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగు తుదముట్టించితిని. చూడండి పిల్లరా, పౌలు గారు వీరావేశంతో సువార్త ప్రకటిస్తుండే, ఎంతమంది వచ్చినా కూడా సువార్తను నుండి తొలగిపోలేదు. సువార్తను బట్టి ఎదిరించాడు. చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యము 25-24 వచనంలో చదువుకున్నట్లయితే, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. చూడండి పిల్లరా, డోంట్ కేర్, నా గురించి నేనేం పట్టించుకోను. ఎందుకంటే సువార్త ప్రకారంగా నేను నడుస్తున్నాను, నేను అనేకులను నడిపిస్తాను అనే ఒక ధైర్యం వాక్యం మనల్ని నింపుతుంది. అందుకోసమే వాక్యానుసారంగా పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాశారే. ఆ 14 సువార్తలు, మరి 14 పత్రికలు మనం అర్థమైతే మన సువార్త అనేకులకు ప్రకటించే గొప్ప భాగ్యము మనకు కలుగుతుంది పిల్లారా. అందుకోసమే దేవుని వాక్యము సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. అందుకోసమే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశింపకుండా నిమిత్తము ఏం చెప్తుంది? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడితనం కలిగజేసింది. అందుకోసమే ఒక్క ముసుకేశాడు, నువ్వు క్రైస్తవుడవు, నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, నువ్వు కానుక వేయు, తిరిగి వచ్చి నీ పని నువ్వు చేసుకో. అందుకోసమే ఏ విధంగా ఉన్నది? దేవుని వాక్యము చదువుతున్నావా? ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతున్నాయా ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్తను ప్రకాశింపకుండా నిమిత్తము. చూడండి పిల్లరా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము మీ మనోనేత్రాలు వెలిగిపోతున్నాయి, మూసిపోబడ్డాయి అని చెప్తున్నది. అందుకోసం ఏది? క్రీస్తు సువార్త క్రీస్తు మహిమను కనపరచడం లేదు. అందుకోసమే నేను క్రైస్తవుని అంటున్నా. దేనికి క్రైస్తవుడు? శరీర సంబంధమైన వాటి కోసం క్రీస్తు నమ్ముకుంటున్నావా? క్రీస్తు యొద్దకు వస్తున్నావా? అది కాదు. అందుకోసమే లేఖనం చెప్తుంది, ఈ జీవితకాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించిన ఏడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో. శరీర సంబంధమైన వాటి కోసం క్రీస్తు నమ్ముకోకూడదు అని లేఖనం చెప్తుంది. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని మనము వినాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా ఆత్మ జీవితం కట్టుకోవాలి. అప్పుడే మరి మనము వాక్యానుసారంగా జీవిస్తామని చెప్తుంది. అందుకోసమే వాక్య ప్రకారంగా ఉన్నామా లేదా? మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు అందించబడాలి, అప్పుడే అంతం జరుగుతుందని లేఖనం చెప్తుంది. ఈ రాజ్య సువార్త అందుకోసమే ఈరోజు మరి ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉన్నారంటే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావట్లేదు. అందుకోసమే ప్రకృతి సంబంధమైన వాటి కోసమే ఊరుకులాడుతున్నారు ఇప్పుడు ఈరోజు. శరీర సంబంధం నీ తప్పు, నా తప్పు. ఏది తప్పు?
బైబిల్లోని ఆత్మనియమం అనుసరించి జీవించాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మనియమం అనుసరించి జీవించినప్పుడు వాక్యం చెప్తున్న ప్రకారం ఎవరు చెప్పినా ఆత్మనియమం మనం అనుసరించి లోబడాలి. ఎందుకు లోబడలేదు? అందుకోసమే ప్రకృతి సంబంధమైన వాటి కోసము, అందుకోసమే మనోనేత్రాలు మూసేసాడు వాడు. అందుకోసం అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడితనం కలిగేసాడు. ఆ గుడితనం పోవాలంటే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావాలంటే మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మని బోధ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును వినాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసమే ఈ సర్వలోకానికి రాజ్య సువార్త వెళ్ళాలి. అప్పుడు అంతం వస్తుందట. చూడండి పిల్లరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. చూడండి పిల్లరా, ఈ అంతం ఎప్పుడు వస్తుంది? రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? ఆత్మలను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి, శరీర సంబంధమైన వాటి కోసం కాదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటింపబడ్డది కదా. ఎవరికి? ఇశ్రాయేలీయులకు ప్రకటింపబడ్డది. వారు ప్రకటించబడితే వారికి ప్రకటించబడ్డట్లు వారు మరి నమ్మారా? చదువుకుందాం పిల్లరా, 4వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇక నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉన్నది. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలిగిన వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయను. చూడండి పిల్లరా, మరి కొంతమందికి వాక్యం ప్రకటించబడ్డ విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. అందుకోసమే వాక్య ప్రకారంగా మనం ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అందుకోసమే భయపడుచున్నానని పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త ఎవరైనాను ప్రకటించిన ఎడల మరి మీరు జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, అనగా ఎవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క సువార్తను మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. చూడండి పిల్లరా, మేము సువార్త ప్రకటించాము, ఆ సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారైందరో. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం మనం కట్టుకోవాలి. మరి సువార్త ప్రకారంగా ఉన్నామా లేదా? అందుకోసమే తీర్పు మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏంటి అంటున్నాడు. మొదటి తిమోతి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? చూడండి పిల్లారా, మనమే సరిగ్గా నడుచుకోకపోతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి? అందుకోసమే సువార్త సత్యం చొప్పున మనం నడుచుకోవాలి. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. సువార్త ప్రకారంగా మనం కనబడాలి. సువార్త ద్వారా దేవుని శక్తి ఏం చేస్తుంది? క్రీస్తు మహిమను ధరించుకుంటాం. ఆ క్రీస్తు మహిమలో ఏముంది? క్రీస్తు మహిమను ధరించుకుంటే ఏం చేస్తాం? మనం కూడా సువార్తను ప్రకటిస్తాం. అందుకోసం మనం పొందుకున్న మహిమను అనేకులకు ప్రకటిస్తాం పిల్లారా. అందుకోసమే సువార్త వలన కలుగును నిరీక్షణ సువార్తలో నుండి తొలగిపోకూడదు అని లేఖనం చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాట, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల
ఇది మీకు కలుగును. పౌలను నేను సువార్తకు పరిచారకుడనైతిని. చూడండి పిల్లరా, పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడనైతిని. సువార్త నుండి తొలగిపోక, చూడండి, సువార్త కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. అందుకోసమే పౌలు చెప్తున్నాడు, తిమోతి నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. ఎందుకంటే నువ్వు జాగ్రత్త లేకుంటే నువ్వు పోతావు, అనేకులను తీసుకెళ్ళి భయంకరమైన పరిస్థితి ఉంది. అందుకోసమే నిన్ను నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమంటుండు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు? మరి కొంచెం పొరపాటైన అజాగ్రత్త వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగూ చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు. అందుకోసమే సత్యంలో నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని వాక్యానుసారంగా ఉండాలి. అందుకోసమే వాక్యం సువార్త ఏం చెప్తుంది? రక్షింపబడి వారికి జీవార్థమైన వాసనగాను, నశించుచున్న వారికి నశించు వాసన వారంగా ఉంటుందట. ఫ్రెండ్ పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, జీవించు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నట సువార్త. అందుకోసమే సువార్త ద్వారా మనము అగ్నిలో నుండి కొందరినన్నా లాగినట్లుగా మనము సువార్త ప్రకటించాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా మరి కొందరినన్నా సువార్త వైపు నడిపించాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. అందుకోసమే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు. అందుకోసమే యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన జరుగునని చెప్తున్నారు. చూడండి పిల్లరా, అందుకోసమే ఎవరైనా వాక్యంలో నుంచి తప్పిపోతే పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినప్పుడు మరణంలో నుండి ఆత్మను రక్షించే వారమవుతాము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం మనము సరిగ్గా ఉన్నామా లేదా? వాక్యానుసారంగా ఉన్నామా లేదా? మనల్ని మనం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల ద్వారా పూర్వమందు మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, పూర్వము యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన, అపొస్తలుల ద్వారా చెప్పబడిన లేఖనాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది కూడా 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. సువార్త అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మరి పరిశుద్ధులకు అప్పబెట్టిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడైన మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని వాటి విషయమై మీకు జ్ఞాపకం చేసుకోవాలి. నిర్మలమైన మనసుతో వాటిని రేపుచున్నాను. అందుకోసమే సువార్త వాక్యము మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసమే ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని మనము ప్రతిదినము మరి వాక్యానుసారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము చేసుకోవాల్సిన అంత అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, ఈ సంగతులన్నీ మీకు ముందుగానే మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, చూడండి, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్తూ, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని నాశనం చేశాడు. వారిని ఇజ్రాయేలీయులను గురించి చెప్తున్నాడు. ఐగుప్తులో నుండి ప్రజలను వారిని రప్పించాడు. కానీ రప్పిస్తే వారిలో కూడా విశ్వాసం లేని వారు నమ్మకపోయారు, వారు నశించిపోయారు. ఆ విధంగా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకోవాలి. ఆత్మలను రక్షించే శక్తి వల్ల వాక్యాన్ని పట్టుకోవాలి. మరి పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది? అపొస్తలులు ప్రవక్తలు దేని మీద కట్టబడ్డారు?
దాని ప్రకారంగా ఉన్నామా లేదా మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయత వలన సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుందాం పిల్లరా. క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యూనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ సువార్త వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ సువార్త వలన మనము కనబడాలి. సువార్త వలన కనబడాలి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు మరణ సమాధుల గురించి ప్రకటించండి. ఇంకా ఏది ప్రకటించినా అది దుర్వార్తే అవుతుంది. శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తునందుకు రాకూడదు. అలా రాస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమంటుంది. అందుకోసం మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. సువార్త ద్వారా కనబడాలి. సువార్త ద్వారా కనబడి మన ఆత్మ రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని విని మన హృదయంలో పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు సంఘంలో చేర్చబడతావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి విన్నవారు రక్షింపబడుదని వినడానికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తుంది. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని మనము సాత్వికతో అంగీకరించి మనల్ని మనము వాక్యంతో కట్టుకుందాం. ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ వాక్యము విన్నవారి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యము మరి ఇంతవరకు ఎన్నో వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని మేము వాక్య ప్రకారంగా కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులందరూ మరి ఇలాంటి వాక్యాలు, ఆత్మీయ వాక్యాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బెరెన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. BW ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.